हरिः ओं श्रीगुरुभ्यो नमः। यौवनि అవతారము ఎలభుతములకు సుఖమును వృద్ధియు సురిదిజేయు యౌవని శుభనామమే ప్రొద్దునుడు పంగ సంసార బంధంబు సమసిపోవు యవని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువు వెట్టు యవ్వని పదనదినే పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు తపసులెవ్వని పదంబు తగిలి శాంతి తెరవుగాంచిరే వసుదేవ దేవకులకు ఎవ్వడు దయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు ఎరిగింపు మిథ్యచరిత భూషణములు వాణికి అఘశేషణములు మృత్యుచిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్ కళిదోష నివారణమై అలఘుయశల్ ఒగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరెడు పురుషుడు వెలయగనెంవాడు తగిలి వినడు మహాత్మా అనఘ విను రసజ్ఞులై వినువారికి మాట మాటకధిక మధురమైన అట్టి కృష్ణ కథనమా కన్ననము సేయ తలపుగలదు మాకు తనివిలేదు వర గోవింద కథా సుధారస మహావర్షోరుధరా పరంపరలంగా కబుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దవానలం బారునే హరినామ కథన దవానల జ్వాల చే కలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవ దుఃఖతో యదములు కమల నభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతాధి సమేత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, భగవంతుడు ప్రత్యక్షమయ్యి తన చేతిలో ఉండేటువంటి శంఖం చేత ఆ ధ్రువుడి యొక్క బొగ్గ మీద ఎప్పుడైతే తాటించాడో ఆ భ్రమమయమైనటువంటి కంబు, ఆ శంఖం యొక్క ప్రభావం వల్ల ధ్రువుడిలో బ్రహ్మాండమైనటువంటి వాక్ చాతుర్యము, వాక్ ప్రవాహము కూడా బయలుదేరింది. ఇలా బయలుదేరినటువంటి వాక్కులు ఏం చేస్తూ ఉంటాయి అంటే భగవంతుడి యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి శక్తులను, భగవంతుడిలో ఉండేటువంటి రూపాలను, భగవంతుడిలో ఉండేటువంటి ప్రభావాన్ని, భగవంతుడు చేసేటువంటి కార్యాలను అన్నీ కూడా కనిపించేటట్టు చేసేటువంటి ఒకానొక శక్తి ఈ ధ్రువుడికి ఆయన ప్రసాదించాడయ్యా. ఆ కంబుతో అంటే ఆ శంఖంతో అలా బుగ్గ మీద కొట్టేటప్పటికీ అనేటువంటి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఉన్నది. ఏ విధంగా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు అనుకోండి. ఐన్స్టీన్కి అంత అద్భుతమైనటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మరి మిగతా సైంటిస్టులు ఉన్నారుగా, మరి వాళ్ళెవరికి లేనటువంటి జ్ఞానం ఎక్కడికి వచ్చింది? అదే ఈ మధ్యన చూస్తున్నాం, చిన్నపిల్లలందరూ కూడా అద్భుతంగా పాడుతున్నారు, మొత్తం అన్నీ చెప్పేస్తున్నారు, ఉపన్యాసాలు కూడా చెప్పేసేటువంటి ఆ శక్తి అంతా వాళ్ళకి ఎక్కడ ఉన్నది?
అంటే ఏమిటన్నమాట, లోపలుండేటువంటి భగవంతుడి యొక్క శక్తి అది అనేక రకాలుగా ఆ శక్తి యొక్క ప్రస్తారం జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక ఫండమెంటల్ ఫిజికల్ ప్రిన్సిపల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు మనకి భాగవతంలో మహానుభావులు చేస్తూ ఉండేటువంటి స్తుతులలో ఉండేటువంటి అంతరార్థం తెలుస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు సాధారణంగా మనం అనేక రకాలైనటువంటి పారాయణలు చేస్తూ ఉండేటువంటి పారాయణంలో ఆ భగవంతుడిని పొగుడుతూ ఉంటారు, భగవంతుడి యొక్క స్తుతి చేస్తూ ఉంటారు. ఈ స్తుతి చేసేటువంటి సందర్భంలో ఏమిటి ఉంటుంది అంటే మొట్టమొదట ఆ భగవత్ స్వరూపం యొక్క ఆకారం ఉంటుంది. ఆకారం అంటే రూపం ఉంటుంది, రూపం యొక్క వర్ణన ఉంటుంది. ఆ రూపం ఏ విధమైనటువంటి రూపం కిందైనా వర్ణన చేయబడి ఉండవచ్చు. ఉదాహరణకి మామూలుగా ఒక మానవాకారంలో ఉన్నాయంటే కాళ్ళు చేతుల కింద దాని స్థుతి ఉంటుంది. అదే ఒక గో రూపంలో ఉండేటప్పటికి ఆ గోవు యొక్క ఆకార రూపంలో ఉండేటువంటి స్థుతి ఉంటుంది. అదే కాలభైరవుడు కానివ్వండి, లేకపోతే వృక్షాల యొక్క స్థుతి కానివ్వండి, ఈ రకరకాలైనటువంటి ఈ స్థితులలో నుంచి మనకి ఆకారాల యొక్క వర్ణన ఉంటుంది. మనం చేసేటువంటి అష్టోత్తరాల్లో కానీ, సహస్రాల్లో కానీ, వేదంలో కానివ్వండి, ఉపనిషత్తుల్లో కానివ్వండి, ఎక్కడైనా అలా ఉంటుంది. ఇక రెండోది ఎలా ఉంటుంది అంటే ఆ భగవంతుడు ఒక్క పదార్థమయమైనటువంటి రూపస్వరూపుడే కాకుండా ఆయన మంత్రస్వరూపుడు, వాక్స్వరూపుడు, శబ్దస్వరూపుడు కింద ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆ పరమాత్మ శబ్ద రూపంలో ఉంటాడు, మంత్ర రూపంలో ఉంటాడు. ఆ మంత్రానికి ఆకారం ఉండవలసినటువంటి అవసరం లేదు, కాబట్టి మంత్రస్వరూపంలో ఉంటాడు. ఇక మూడవది ఎలా ఉంటుంది అంటే ఆ శక్తితో కూడుకున్నటువంటి భగవంతుడులో ఏ విధమైనటువంటి శక్తులున్నాయి, ఆ శక్తులు ఏమిటి, అవి ప్రపంచంలో ఎలాగ బహిర్గతం అవుతూ ఉంటాయి, ఆ శక్తులన్నీ ఏ విధంగా బహిర్గతం అవుతూ ఉంటాయి అనేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ తరువాత భగవంతుడు ఏమి ఇస్తాడు అంటే ఆయన ఇచ్చేటువంటి సర్వమృత్యు నివారిణి అని, అంటే సర్వమృత్యువుని కూడా నివారించేటువంటి పని చేస్తుంది సర్వమృత్యు నివారిణి అంటారు, సర్వరోగ నివారిణి. ఆ విధంగా చేసేటువంటి పనులు నిష్క్రోధ, ఏ విధమైనటువంటి క్రోధం లేకుండా చేసేటువంటిది. ఆ విధంగా భగవంతుడు ఏ పనులు చేస్తాడో ఆ విధానాలు కూడా దాంట్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి స్థూలంగా భగవంతుడి యొక్క స్థితిలో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి స్థుతిని మనం పారాయణ చేస్తూ ఉండేటప్పుడు వీటిని యొక్క అర్థాలని మనం భావించుకుంటూ చేసినట్లయితే భగవంతుడి యొక్క టోటల్ పిక్చర్ అంతా కూడా మనకు వస్తుంది. ఇది మనం మనసులో పెట్టుకోవాలయ్యా విదురా అన్నట్టుగా చెప్పిన తర్వాత అప్పుడు ఎదురుగా కనబడినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి చూసి ధ్రువుడు ఆయన స్తోత్రం చేశాడయ్యా అని చెప్పి 6వ శ్లోకంలో, చతుర్థ స్కంధం 9వ అధ్యాయంలో 6వ శ్లోకం, ధ్రువ ఉవాచ యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నాన్యాంస్తహస్య చరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం, నమో భగవతే పురుషాయ తుభ్యం అని చెప్పి నమో భగవతే పురుషాయ, ఓ పరమపురుష నీకు నమస్కారం అని చెప్పి ఏమన్నాడు అంటే, ఓ స్వామి నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఏమిటుంది అంటే నీలో అఖిల శక్తిధర, సకలమైనటువంటి శక్తులన్నీ కూడా నీలోనే కనిపిస్తున్నాయా నాకు. కనిపించేటువంటి ఆ శక్తులన్నీ ఎదురుగా కనిపించేటువంటి నువ్వు ఉన్నామే భగవంతుడివి, ఇప్పుడు నువ్వు అంతఃప్రవిశ్య, ఇలా నేను చూస్తూ ఉన్నాను, నీలోంచి శక్తులన్నీ కూడా అంతఃప్రవిశ్య నా హృదయంలోకి వచ్చేస్తున్నాయ్యా. వచ్చేసే బాగానే ఉన్నాయి, ఏం చేసాయో తెలుసా స్వామి, నా అనుభవం నీకు చెప్తున్నాను. నీవు అనంతమైనటువంటి శక్తులు ధరించినటువంటి వాడివి కదా, ఆ శక్తులు నా హృదయంలోకి ప్రవిశ్య చేసి ఏం చేశాయంటే ప్రసుప్తాం మమ ఇమాం వాచం, నాకు ఇందాక నిన్ను చూసేటప్పుడు ఒక్క మాట రాలేదు, నోట్లోంచి మాట రాలేదు, ఏదోలా అయిపోయింది. అటువంటి ప్రసుప్తాం, నిద్రపోయింది నా వాక్ అంతా.
గుర్రు కొట్టి నా వాక్యాలు, నా శబ్దము, నా యొక్క ఈ వాక్ అంతా కూడా నిద్రపోయింది. మాట్లాడటం లేదు. నిద్రపోయిన వాడు ఏ విధంగా అయితే మాట్లాడలేడో ఆ విధంగా వాక్కులన్నీ కూడా నిద్రపోయి నాకు అలాగ ప్రసుప్తాం నిద్రించి ఉన్నటువంటి మమ నా యొక్క ఇమాం ఈ వాక్కును ఇప్పుడు బయట మాట్లాడుతున్నానే ఈ వాక్కును మేల్కొల్పేసాయ్యా ఒక్కసారి. ఆ మేల్కొల్పినటువంటి వాక్కుల్లో ఏవేవో వచ్చేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా నీ యొక్క స్వరూపం యొక్క వర్ణన, నీ శక్తి యొక్క ఇది నీ అనుభవంలోకి తెచ్చేస్తూ ఉండేటువంటి ఆ అనుభవమే నాకు వాక్ రూపంలోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎలా చేసావంటే అంత ప్రవిశ్య నువ్వు నీ శక్తులు ఇలా చూస్తూ ఉంటే నీ శక్తులు లోపలికి వచ్చేసి నాలోంచి వాక్కులు బయటకు వచ్చేస్తున్నాయి. అంతేకాదు అన్యాన్ ఒక్క వాక్కునే కాదయ్యా స్వామి, అన్యాన్ ఇతరములైనటువంటి హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ నా చేతులు ఇలా పెట్టి నమస్కారం పెట్టేస్తున్నాయి, సాష్టాంగం పడిపోతున్నాయి, నీ మీద ఇలా సాష్టాంగం పడిపోతున్నాను, ఒళ్ళంతా కంపించిపోతూ ఉన్నది. తర్వాత అద్భుతమైనటువంటి శ్రవణ శక్తి వస్తుంది నాకు. నీలో ఉండేటువంటి ఆ వేదనాదానికి సంబంధించినటువంటి ఆ నాదం ఉంది, ఆ నాదంలో ఉండేటువంటి ప్రభావము అవన్నీ కూడా గ్రహించగలిగినటువంటి శక్తి కూడా వస్తుంది. అదేవిధంగా త్వక్ నా చర్మం కూడా ఒక రకమైనటువంటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఒక రకమైనటువంటి వైబ్రేషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాయి నాకు. ఎందువల్ల అంటే అఖిల శక్తి ధర అంత ప్రవిశ్య నీలోంచి ఆ శక్తులు నాలో ఎప్పుడైతే ప్రవేశించేసాయో అన్నీ కూడా వైబ్రేట్ అయిపోతూ ఉన్నాయా. ఇది ఒకటే కాదు, త్వక్ చర్మము ఆది మొదలైనటువంటివి. ఇంతేకాదు స్వామి, ప్రాణాంచ ప్రాణం కూడా ఏమిటో ప్రాణంలో ఒక బలవత్తరమైనటువంటి శక్తి నా ప్రాణానికి వస్తుంది. ఈ ప్రాణం డల్ అయిపోవటం లేదు, నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో శక్తి తప్పటం లేదు, ఏమిటో కొత్తగా ఒక పంపు కొడుతున్నట్టుగా ఒక శక్తి నాలోకి వచ్చేస్తుందయ్యా. ఇలాగా ప్రాణాల్ని నా ఇంద్రియాలని కూడా స్వధాంన సంజీవయతి. ఆ స్వధామ్న నీ యొక్క ధామ్న నీ యొక్క తేజస్సు చేత నా హస్తశ్రవణ శ్రవణత్వకాదీన్ తర్వాత ప్రసుప్తాం వాచాం నిద్రపోయినటువంటి నా వాక్కును ఇవన్నీ కూడా సంజీవయతి పునరుజ్జీవింపజేసేస్తున్న సంజీవయతి. వీటన్నిటికీ కూడా మళ్ళీ శక్తిని ఇచ్చావు, జీవం ఇచ్చావు, శక్తి ఇచ్చేసావు అన్నాడు. అంటే అంతకుముందు ఏమైందన్నమాట, మామూలుగా సాధారణమైనటువంటి మానవుడు ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటాడో ఆ నిద్రపోతున్నప్పుడు అన్ని వాక్ ఉండదు, ప్రాణం నెమ్మదిగా వస్తుంది, ఇంద్రియాలన్నీ పడుకుంటాయి, మొత్తం బ్రెయిన్ అంతా కూడా డల్గా అయిపోయినట్టు పరిస్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడి కాంతి వచ్చిందో, ఎప్పుడైతే ఉషోదయం వచ్చిందో స్వధాంన ఆ శక్తి, ఆ సూర్యుడిలో ఉండేటువంటి ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో విశ్వంలో ఉండేటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి చెట్లలో ఉండేటువంటి పక్షులు కానీ జంతువులు కానీ రకరకాలైనటువంటి కీటకాలు కానీ మానవులు కానీ వీళ్ళందరూ నిద్ర లేస్తున్నారు అంటే ఏమిటంటే ఆదినారాయణ స్వరూపమైనటువంటి ఆ సూర్యుడిలో ఉండేటువంటి ఆ శక్తి యొక్క తరంగాలు అన్నిటినీ కూడా ఏ విధంగా అయితే మేల్కొల్పుతూ ఉంటాయో అలాగే స్వధాంన నీవు తేజపుంజానివిలా కనిపిస్తున్నావు స్వామి. నీలో ఉండేటువంటి ఆ శక్తి అంతా నాలోకి వచ్చేటప్పటికి సంజీవయతి మళ్ళీ పునర్జీవించాం అంటే పడుకున్న తర్వాత మళ్ళీ లేస్తే పునర్జీవమేగా. అదేవిధంగా నేను పాత ధ్రువుణ్ణి కాకుండా కొత్త ధ్రువుడి కింద నేను వచ్చానయ్యా. అటువంటి భగవతే పురుషాయ నమః తుభ్యం, అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను స్వామి అని చెప్పి ధ్రువుడు ఈ మొదటి 6వ శ్లోకంలో చెప్పింది ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తి వల్ల సుప్తంగా ఉండేటువంటి సమస్తమైనటువంటి బహిరింద్రియాలన్నిటికీ కూడా శక్తి వస్తుంది. ఆ శక్తి ఇచ్చేటువంటిది ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరీ మంత్ర స్వరూపుడైనటువంటి ఆయన యొక్క ఆ ఆకారం యొక్క దర్శనం వల్ల ధ్రువుడికి ఈ విధమైనటువంటి స్తోత్రం చేసేటువంటి ఆ శక్తి వచ్చింది అన్న తరువాత
ధ్రువుడు ఇంకా రెండో దాంట్లో 7వ శ్లోకంలో ఏకస్త్వమేవ భగవన్ నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషం సృష్ట్వాను విశ్వపురుషస్తదసద్గుణేషు నానేవ దారుషు విభవా వసుద్విభాసి. ఓ భగవాన్, ఓ భగవంతుడా, త్వం నీవు ఏకః నీవు ఒక్కడవేనయ్యా. ఉరుగుణయా అంటే నువ్వు ఒక్కడివే, కానీ నీలో ఉరుగుణయ 3 గుణాలు ఉన్నాయ్యా. ఆ 3 గుణాలతో కూడుకున్నటువంటి మాయా ఆఖ్య, మాయా అనేటువంటి ఒక శక్తి ఉంది నీలో. నీ శక్తి పైన చెప్పానే, నీ శక్తులన్నీ ఉన్నాయి, నా శక్తులన్నీ మాయాశక్తులవి. ఆ మాయాశక్తులలో ఆ మాయా అనేటువంటి నీలోనే ఉండేటువంటి ఆ శక్తి 3 గుణాలు కలిగి ఉన్నాయ్యా ఆ మాయలోను. ఇది ధ్రువుడికి ఆ పరమాత్మ యొక్క ఆ మొత్తం విశేషం అంతా కూడా ధ్రువుడికి అవగతమైపోతూ ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, భగవంతుణ్ణి చూడగలిగినటువంటి భగవంతుడి యొక్క శక్తుల యొక్క అనుభవం చెందేటువంటి స్థితి ధ్రువుడికి నెమ్మదిగా కలుగుతుంది. అప్పుడు ఎదురుగా నిలబడినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ శ్రీహరి యొక్క ఆ తేజస్సులో ఆ మాయా శక్తి కనిపించి, ఆ మాయాశక్తిలో 3 రకాలైనటువంటి సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించి, అది మహత్తత్వం అంటే ఈ ప్రకృతి గుణాలు పంచభూతాలు వీటిలన్నిటితోనూ కూడుకునేటువంటి మహత్తత్వం ఆయనలో కనిపించి, అలాగ కనిపించినటువంటి అంతా అశేషం సృష్ట్వా పురుష, ఇవన్నీ కూడా వచ్చేసేసి ఏం జరుగుతోందంటే సృష్టించినటువంటి పురుష అంతర్యామివే, వీటిలన్నిటిలోనూ నువ్వే వచ్చేసేసి వీటి యొక్క సహకారంతో అంటే మాయాశక్తి చేత త్రిగుణాల చేత ఈ పంచభూతాలు పంచతన్మాత్రలు వీటిలన్నిటిలోకి కూడా నువ్వే ప్రవేశించి ప్రవేశించేసేసి తత్ అసత్ గుణేషు, ఇలాగా అంటే అసత్తు లేనివి ఉన్నట్టుగా కనిపించేటువంటి విధంగా నీవు ఈ మిథ్యారూపమైనటువంటి గుణముల వల్ల కలిగినటువంటి ప్రపంచం కింద నువ్వు భాషిస్తూ ఉన్నావయ్యా. నువ్వు మాత్రం ఎలా ఉన్నావంటే నా ఏవ దారుషు విభవా వసుద్విభాసి, కట్టెలో నిప్పులాగా నువ్వు ఉన్నావు. మామూలుగా కట్టెను పట్టుకుని చూస్తే దాంట్లో నిప్పేం కనిపించదు, కానీ ఎప్పుడైతే దానిని మనం రాపిడి చేయడం ప్రారంభించామో ఆ రాపిడి చెయ్యడం వల్ల ఆ లోపల ఉండేటువంటి అగ్ని ఏ విధంగా అయితే బయటకు వస్తుందో అలాగా ఇక్కడ దారువు అంటే ఏమిటంటే మనం చూస్తూ ఉండేటువంటి సమస్త జీవరాశులు కూడా కట్టెలు అనుకున్నట్టయితే కట్టే కదా, మామూలుగా శరీరాలన్నీ కట్టెలు అంటాంగా. కాబట్టి వాటిల్లో అగ్నిస్వరూపంలాగా అంటే ఆత్మ చైతన్య స్వరూపంలాగా శక్తి స్వరూపంలాగా ఎనర్జీ సిస్టమ్స్ లాగా నీవు ఈ సర్వ జగత్తు నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి ఈ చెట్లు, ఈ అరణ్యాలు, ఈ నీళ్లు, ఈ కొండలు, ఈ కాళింది నది, పైన చూస్తుంటే నక్షత్రాలు, గ్రహాలు, వీటన్నిటిలోనూ కూడా ఇవన్నీ కట్టెలు అనుకుంటే వాటిలన్నిటిలోనూ కూడా దారువులో ఉండేటువంటి అగ్నిస్వరూపంలాగా విభాసి కనిపిస్తున్నావు స్వామి అని చెప్పి, నీవే అద్వితీయుడివి, నువ్వే ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నావు అనేటువంటి ఆ అద్వైత భావాన్ని ధ్రువుడు ఎక్స్ప్రెస్ చేశాడయ్యా విదురా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, ధ్రువుడికి ఇందాక కనిపించినటువంటి దాని సమశక్తుడు తన లోపలికి వచ్చేసేపటికి తన సమస్తమైనటువంటి ఇంద్రియాలకి శక్తి వచ్చి వాక్కొచ్చి ఆ వాగ్ రూపంలో స్థుతి రూపంలో ఆయన బయటకు వస్తున్నాడు. అది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇలా చూసేటప్పటికి చుట్టూ ప్రకృతి అంతా కనిపిస్తూ ఉండేటప్పటికి ఈ ప్రకృతి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి దాన్ని చూస్తూ వీటిలన్నిటిలోనూ కూడా తేజో రూపంగా చైతన్య ప్రకాశ రూపంగా కనిపిస్తూ ఉండేటువంటి కట్టెలో అగ్నిలాగా కనిపించి, ఓహో ఇదంతా నువ్వేనన్నమాట, నీవు తప్ప మరొకటి లేదు, అద్వితీయ స్వరూపుడి కింద కనిపిస్తున్నా, ద్వితీయం నా లేదు అనేటువంటి విధంగా కనిపిస్తున్నావయ్యా అని ఇంకా ఏమన్నాడు అనేటువంటి విశేషాల్లో 8వ శ్లోకంలో
त्वद्दत्तया वयुना येदचमष्टविश्वं सुप्तः प्रबुद्ध इव नाथ भवत्प्रपन्नः तस्यापवर्ग्यशरणं तव पादमूलं विस्मर्यते कृतविदा कदमार्तबन्धो ఓ ఆర్తబంధో ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి ఆర్తబంధుడు స్వామి నువ్వు నాథ ఓ ప్రభు నా నువ్వు తప్ప మరెవరు రక్షించలేనటువంటి స్వభావం కలిగినటువంటి నాథుడు నీవు స్వామి. నీవు ఏం చేశావంటే త్వత్ దత్తయా నీవు ఒకటి ఇచ్చావయ్యా మా అందరికీను. అదేమిటి అంటే వయునయా వయునయ అంటే ఓ జ్ఞానం, ఒక రకమైనటువంటి జ్ఞానం ఇచ్చావు నువ్వు. ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు భవత్ ప్రసన్న నిన్ను శరణు పొందాడు బ్రహ్మగారు. ఆయనకి నువ్వేం చేశావంటే ఓ జ్ఞానం ఇచ్చావు. ఆ జ్ఞానంతో ఆయన ఏం చేశాడంటే ఏదం విశ్వం ఆచష్ట, ఈ విశ్వం అంతా నీలోనే ఇప్పుడు కనిపిస్తూ ఉండేటువంటి బ్రహ్మాండాలు ఇవన్నిటినీ కూడా బ్రహ్మగారు నీలోనే చూశాడు. నిన్ను ధ్యానం చేశాడు. ఆయన ధ్యానం చేసేటప్పటికి నీలోనే ఈ 14 లోకాలు, సకలమైనటువంటి జీవరాశులు ఇవన్నీ ఫార్మ్ అవడానికి కావలసినటువంటి మాయాశక్తి, త్రిగుణాలు ఇవన్నిటినీ కూడా త్వత్ దత్తయా వయునయా నీవిచ్చినటువంటి జ్ఞానం చేతే బ్రహ్మగారు ఇవన్నీ కూడా చూశాడయ్యా. ఆ చూసి అప్పుడు ఏం చేశాడు అంటే ఈ సృష్టిని ఆయన సృష్టించడం ప్రారంభించాడు. ఆ సృష్టి కూడా ఎలా చేయగలిగాడంటే త్వత్ దయా వయునయా నీవిచ్చిన జ్ఞానం చేతే చూశాడు అన్నాడు. ఎలాగ చూశారు అంటే సుప్త ప్రబుద్ధ ఇవ ఆచష్ట, పూర్తిగా ఒళ్ళు ఎరగకుండా ప్రసుప్త బాగా నిద్రపోయినటువంటి వాడికి ప్రబుద్ధ ఇవ ఒక్కసారి సూర్యుడి యొక్క కాంతి వచ్చేటప్పటికి, తెల్లవారేటప్పటికి వాడి బుద్ధి వికసించేటప్పటికి ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అయితే చూస్తాడో బ్రహ్మగారు నీ జ్ఞానంలో మేల్కోవడంతోనే నువ్వు ప్రపంచం అంతా చూసేశాడు. ఇంకా ఆయన సృష్టించాల్సినటువంటిది ఏమీ లేదు. ఆయన చూపే సృష్టి అంటే ఇక్కడ ఏమిటన్నమాట, మామూలుగా నిద్రపోయినటువంటి వాడు ఒక్కసారి చూస్తే సృష్టి అంతా ఇదంతా ఏ విధంగా కనిపిస్తుందో బ్రహ్మగారు ఆ భగవంతుడిచ్చిన పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆ జ్ఞానంతో ఆయన ఎప్పుడైతే మేల్కొన్నాడో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినటువంటి సృష్టి అంతా కూడా పరమాత్మలోనే కనిపించిపోయింది. అంటే పరమాత్మయే వీటిలన్నిట్లోనూ ఉన్నాడు. బ్రహ్మగారు సృష్టి యొక్క సంకల్పం చేసుకునేటప్పటికీ ఇదిరా అబ్బాయి అన్నట్టుగా ఆయన ఈ విధంగా సృష్టినే చూసేశాడు. బ్రహ్మగారు నీలోనే సృష్టిని చూసేశాడు. అంటే బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి చేయడానికి కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా నువ్వు బ్రహ్మగారికి ఇచ్చావు, నాకు ఇచ్చావు. అదేవిధంగా నిద్రపోతూ ఉండేటువంటి జీవులకు కూడా ఇది 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 అనేటువంటి గ్రహించగలిగినటువంటి శక్తి, వాక్కు, ప్రాణము అవన్నీ కూడా అక్కడ బ్రహ్మగారికి ఇచ్చావు, నాకు ఇచ్చావు, మహర్షులకి ఇచ్చావు, సామాన్యమైనటువంటి మానవులకి ఇచ్చావు. నీ యొక్క అంతర్గతమైనటువంటి శక్తి వల్లే ప్రాణాలు ఆడుతున్నాయి, గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు గాలి పీడుస్తూ వదులుతున్నాయి, రక్తం ప్రవహిస్తోంది, ఆహారం అరుగుతోంది, బుద్ధి ప్రకాశిస్తోంది, తెలివితేటలు వస్తున్నాయి, కార్యాలు చేయగలుగుతున్నాయి. అంటే ఏమిటన్నమాట, నీ యొక్క ఇందాక చెప్పినటువంటి అఖిల శక్తులు కూడా ప్రవిశ్య హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి నిత్యము. అట్టి నీవు ఇలాగ శరీరాల్లో ఇంద్రియాలు పనిచేయడం, ప్రాణాలకి ఇది చేయడం, సృష్టించడం, కార్యక్రమాలు చేయడం ఇవే కాదు నువ్వు చేస్తున్నది స్వామి. అపవర్గ్య శరణం పాదమూలం ఇది ఒకటే కాదు, అపవర్గ్య శరణ్యం స్వామి. ఈ జంఝాట భూయిష్టమైనటువంటి ఈ ప్రపంచం, ఈ సంసారం నుండి మోక్షం అపవర్గం అంటే మోక్షం. అపవర్గం పొందాలి అంటే దాని యొక్క శరణం పొందాలి. పొందగలిగినటువంటి స్థితి ఎక్కడుందో తెలిసిన స్వామి, తవ పాదమూలం
నీ పాదమూలంలోనే ఉంది స్వామి. నీ పాదాలే, నీ పాదాలని గట్టిగా పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని నీ పాదాలని గట్టిగా పట్టుకుంటే ఈ సంసార బంధాల నుండి విముక్తి చేసేటువంటి స్థితిని కూడా నువ్వు ఇస్తావు స్వామి. అందువల్ల నువ్వంత వాడివి కాబట్టే తవ అపవర్గ్య శరణ్యం పాదమూలం కృత విదాహ, నీవు చేసినటువంటి ఈ ఉపకారాన్ని గ్రహించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అటువంటి వాడు విస్మర్యతే కథం, నిన్నెలా విస్మరించగలడయ్యా, నిన్నెలా మర్చిపోగలడయ్యా? నువ్వే నాలోనే ఉండి నాకు వాక్ ఇచ్చావు, ప్రాణం ఇచ్చావు, ఇంద్రియాలు పనిచేసేటువంటిది ఇచ్చావు, శక్తి ఇచ్చావు, తర్వాత ఇంటెలిజెన్స్ ఇచ్చావు, నేను అన్ని కార్యాలు చేయగలిగినటువంటివి నాకే కాదు కింద పాకేటువంటి చీమకు కూడా నువ్వే ఇచ్చావు, ఏనుక్కి నువ్వే ఇచ్చావు, బ్రహ్మగారికి ఇచ్చావు, సమస్త గోళాలు తిరగడానికి కావలసినటువంటి శక్తి కూడా నువ్వే ఇచ్చావు. అవే కాకుండా బతకడానికే కాకుండా ఈ బతుకు ప్రపంచం నుండి దాటి వెళ్ళిపోవడానికి అపవర్గాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి నీ పాదమూలాన్ని నేను సేవించాలి స్వామి అని చెప్పి అల్టిమేట్ గోల్ ఏమిటో ధ్రువుడు ఈ స్తోత్రంలో చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.